బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. విశాఖ పోర్టులోని రేషన్ బియ్యం దందాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్ళు కాకినాడ పోర్టు నుంచి మాత్రమే ఈ రేషన్ దందా సాగుతుందని అంతా భావించారు. అయితే విశాఖ పోర్టులో నిన్న భారీ ఎత్తున అక్రమ పీడీఎస్ పట్టుబడడం కలకలం రేపుతోంది. ఏకంగా 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు అధికారులు. ఉమ్మడి విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో చోడవరం, మాడుకర, అనకాపల్లి, యలపంచిలి, పాయకరావుపేటలలో సేకరించిన పీడీఎస్ బియ్యం విశాఖ పోర్టుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ పోర్టులో రేషన్ బియ్యం సీజ్ చేయడంతో శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒరిస్సా నుండి కూడా రేషన్ బియ్యం విశాఖ పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. విశాఖ పోర్టు కేంద్రంగా ఇంత జరుగుతున్న కస్టమ్స్, పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున రేషన్ మాఫియా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? రేషన్ మాఫియాతో కుమ్మక్కైపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ బియ్యం ఎగుమతి మాఫియా కాకినాడ నుండి విశాఖ పోర్టుకు చేరుకుంది. అయితే తాజాగా సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్ళు కాకినాడ పోర్టు నుంచి మాత్రమే రేషన్ దందా సాగుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు అది విశాఖ పోర్టులో కూడా చేరుకుంది. పీడీఎస్ బియ్యం విశాఖలో పట్టుబడడం కలకలం రేపుతుంది. ఏకంగా 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అధికారులు సీజ్ చేశారు. ఉమ్మడి విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేటలో సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని విశాఖ పోర్టుకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. విశాఖ పోర్టులో రేషన్ బియ్యం సీజ్ చేయడంతో శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒరిస్సా నుండి కూడా రేషన్ బియ్యం విశాఖ పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అది కాదు, ఓకే తీసుకోండి. దానిపైన రెండు తీసుకోండి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు విశాఖ పోర్టు నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. అయితే గత ప్రభుత్వ హయాంలో కేవలం కాకినాడ పోర్టుకు మాత్రమే పరిమితమైన ఈ ముఠ ఇప్పుడు విశాఖ నుంచి కూడా అక్రమంగా అంటే ఎవరికి తెలియకుండా ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? అంటే ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేయడం అనేది కాకినాడ పోర్టు నుంచి అనేది మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేది, తెలంగాణ నుంచి కొన్ని జిల్లాలు అటు నల్గొండ కానీ ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే రేషన్ బియ్యం మొత్తం అంతా కూడా కాకినాడ పోర్టు నుంచి మాత్రమే విదేశాలకు ఎగుమతి చేస్తున్నారనే అంటే విమర్శలు ఉన్నాయి. అది ఇప్పుడు బట్టబయలైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పూర్తిగా చూస్తే అటు ఒక్క కాకినాడ పోర్టు మాత్రమే కాదు, విశాఖ పోర్టును కూడా, కాకినాడ పోర్టు అనే దాన్ని బూచిగా చూపించి విశాఖ పోర్టు నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఈ రేషన్ బియ్యం ఎగుమతి జరుగుతుందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం కాకినాడ అంటే ముఖ్యంగా చూస్తే కాకినాడ పోర్టులో ఏ విధంగా అయితే ఈ అక్రమ రవాణా కంటైనర్ల ద్వారా చేస్తున్నారో ప్రస్తుతం విశాఖ ఆ కంటైనర్కి సంబంధించినటువంటి టెర్మినల్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి ప్రతిరోజు కూడా కొన్ని వందలాది లారీలు లోపలికి కంటైనర్లతో వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. తర్వాత షిప్పుల్లో లోడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న తనిఖీలు చేసినటువంటి అంటే మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ఆ టెర్మినల్లో తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా 483 మెట్రిక్ టన్నుల అక్రమ రేషన్ బియ్యం అనేది బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత మంత్రులు వచ్చి తనిఖీలు చేస్తేనే కానీ ఈ అక్రమ రేషన్ బియ్యం రవాణా అనేది బయటపడదా అంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ చాలా శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఒకటి పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? స్వయాన వాళ్ళ మంత్రి, అదేవిధంగా ఒక డిప్యూటీ సీఎం కూడా తనిఖీలు నిర్వహిస్తుంటే పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మాత్రం మద్దు నిద్రపోతుంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మార్కెటింగ్ శాఖకు సంబంధించి ప్రతి చోట అంటే మండలాలు దాటినా, గ్రామాలు దాటినా కూడా అనేక చోట్ల మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి చెక్ పోస్టులు ఉంటాయి. ఆ చెక్ పోస్టుల్లో కూడా ఏ విధమైనటువంటి తనిఖీలు అయితే ఉంటున్నటువంటి
ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. చివరిగా పోర్టులోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు వేబిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యంగా కస్టమ్స్ అధికారులు కూడా వాటిని కొన్ని తనిఖీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బియ్యం కానీ లేదా మామూలుగా ఎగుమతి చేసే సన్నాలకు సంబంధించినటువంటి కానీ వీటికి స్పష్టమైనటువంటి వీళ్ళకి రెడీ చేసినటువంటి ప్యాకేజీలు ఉంటాయి. కానీ ఈ రేషన్ బియ్యానికి సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి ప్రజలకు సరఫరా చేసేటప్పుడు కూడా దాంట్లో ఒక 100 గ్రాముల వరకు పౌష్టికాహారానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా కలుపుతుంటారు. వాటన్నింటిని కూడా సపరేట్ చేయకుండా వీళ్ళు నేరుగా ఇప్పుడు విశాఖ పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారంటే అధికారులు ఏ స్థాయిలో మొద్దు నిద్రపోతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా మార్కెటింగ్ శాఖతో పాటుగా రవాణా శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఉన్నటువంటి ప్లేసెస్లో వాళ్ళ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ చెక్ పోస్టులో నిర్వహించేటువంటి తనిఖీలకు సంబంధించి వస్తున్నటువంటి లోడు వేబిల్లో ఏముంది, ఏ సరుకు వెళ్తుంది, అది ఎట్లాంటిది అనేది కూడా తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎక్కడ ఎవరు లేదు. ముఖ్యంగా చూస్తే ఒకవేళ ఎక్కడైనా అడపదడప పోలీస్ శాఖకి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని సీజ్ చేసినా కూడా అది రెవెన్యూకి అప్పగించడం, రెవెన్యూ వాళ్ళు తూతూ మంత్రంగా ఫైన్లు వేయడమో లేకపోతే వాటిని ఇందులో ఏ విధమైనటువంటి రేషన్ బియ్యం లేదని వదిలేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అధికారులకు సంబంధించి ముఖ్యంగా కింది స్థాయి అధికారి దగ్గర నుంచి ఉన్న స్థాయి అధికారి వరకు కూడా అందరూ మొద్దు నిద్రపోవడం వల్లే అక్రమ రేషన్ బియ్యం రవాణా అనేది పోర్టుల ద్వారా భారీగా ఎగుమతి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు కాకినాడ పోర్టు మాత్రమే అటు రాయలసీమ నుంచి గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాల వరకు వస్తున్నటువంటి రైసు మొత్తాన్ని కూడా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటిది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అటు ఒరిస్సా, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించినటువంటి రైసు మొత్తం అంతా కూడా ప్రస్తుతం అయితే విశాఖ పోర్టు ద్వారా ఎగుమతులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇటు చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, అనకాపల్లి, యలమంచిలి ఈ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా మొత్తము అంటే ఒక జిల్లాకి సంబంధించినటువంటి మొత్తము రేషన్ బియ్యం అంతా కూడా విశాఖ పోర్టు వైపే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కస్టమ్స్ అధికారులు, విజిలెన్స్ అధికారులు, అదేవిధంగా పోర్టుకు సంబంధించినటువంటి అధికారులు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు అంటే పేదలకు పంచాల్సినటువంటి బియ్యం మొత్తం అంతా కూడా షిప్పుల్లో ఎగుమతి అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కోర్టులో అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ దీన్ని ఎగుమతి ఎవరు చేస్తున్నారు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. ఇప్పటివరకు కాకినాడ పోర్టు నుంచి అక్రమ రేషన్ బియ్యం రవాణా జరుగుతుందంటే దూరంపూడి చంద్రశేఖర్తో పాటుగా అతని అనుచరులు ముఠా వీళ్ళందరూ కూడా ఎగుమతి చేస్తున్నారనేది సమాచారం ఉంది. దీంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి రైస్ మిల్లర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అంటే ముఖ్యంగా విశాఖ పోర్టుకి సంబంధించి ఇది ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని ఇక్కడ నుండి ఏ వ్యక్తులు సరఫరా చేస్తున్నారు, ఎగుమతి చేస్తున్నారు అనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న రైస్ మిల్లుల్లో ప్రాసెస్ చేస్తున్నారు. అదేవిధంగా ఆటోల ద్వారా వచ్చినటువంటి సమీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చోడవరం, మాడుగుల, పాయకరావుపేట కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక చోట్ల నుంచి వీటిని విశాఖ పోర్టు ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ కాకినాడ నిల్వలను పట్టుకునేందుకు ఏవైనా బృందాలుగా ఏర్పాటయ్యారా? ఏర్పాటైతే ఎన్ని బృందాలు గాలిస్తున్నాయి? అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ కాకినాడ పోర్టులో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్టులో అటు మంత్రి నాదెండ్ల మనోహర్ ఒకసారి దాన్ని విస్తృతమైనటువంటి తనిఖీలు చేయడం, అక్కడ కొంత రైస్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కలెక్టర్ వెళ్ళడం, షిప్లో ఉన్నటువంటి సరుకును కూడా సీజ్ చేసినట్టు మనం చూసాం. అయితే డిప్యూటీ సీఎం వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పర్యటన చేసి మొత్తం అంతా పరిశీలించారో ఇది కొంచెం పెద్ద స్థాయిలోనే ఉందనేది బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గడిచినటువంటి అంటే 4వ తేదీ నుంచే మంత్రి నాదెండ్ల మనోహర్ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 జిల్లాల్లో విస్తృతమైనటువంటి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించడం, అక్కడ వాటిని సీజ్ చేస్తున్నటువంటి అయితే ఉంది. వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలోనే మొత్తం అంతా పరిశీలన చేస్తా అని చెప్పినటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ అనకాపల్లి, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం ఏరియాలో కూడా తనిఖీలు నిర్వహించారు. నిన్న వచ్చినటువంటి సమాచారం మేరకు ఒక్కసారిగా అంటే పోర్టుకి సంబంధించినటువంటి కంటైనర్ టెర్మినల్లోకి వెళ్ళడం, టెర్మినల్లో వాళ్ళకి ముందస్తు సమాచారం ఉండడంతో కంటైనర్లు ఓపెన్ చేసినటువంటి నేపథ్యంలో దాంట్లో దాదాపుగా 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అయితే కనిపించినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. ఇప్పటికే 4 బృందాలు అటు కాకినాడ పోర్టుకు సంబంధించి ఎగుమతి అవుతున్నటువంటిది, అదేవిధంగా ఎగుమతి అవ్వడానికి వివిధ ప్లేసుల నుంచి సేకరిస్తున్నటువంటి బియ్యానికి సంబంధించినటువంటిది, అదేవిధంగా విశాఖకు వస్తున్నటువంటికి సంబంధించి మొత్తం 4 బృందాలను అయితే ఏర్పాటు చేసి విస్తృతమైనటువంటి తనిఖీలు అయితే చేస్తున్నారు. పేదలకు పంచాల్సినటువంటి రేషన్ బియ్యం ప్రభుత్వం నుంచి పంచుతున్నటువంటి ఈ రేషన్ బియ్యంలో ఎక్కడ అక్రమాలు జరిగినా కూడా ఖచ్చితంగా వీటి మీద మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న వాళ్ళు తనిఖీలు చేస్తే దాదాపుగా 483 మెట్రిక్ టన్నులు అయితే బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
ఇంతలా ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కూడా అధికారులు తమ వైఖరి ఎందుకు మార్చుకోవట్లేదు? అంటే గత ప్రభుత్వ మూలాలు ఇంకా ఉన్నాయి అనుకోవచ్చు అధికారుల దగ్గర. ఇక్కడ ఖచ్చితంగా అదైతే కనిపిస్తుంది. ఎందుకంటే స్వయం ఒక డిప్యూటీ సీఎం, రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే అధికారులు ఎవరు సహకరించట్లేదు అని తాను చెప్తున్న తన ద్వారానే మాటలు చెప్పారంటే ఇప్పటికే వాళ్ళ కుటుంబ ప్రభుత్వం ఒక విమర్శ అయితే చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అధికారుల యొక్క మూలాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇప్పటివరకు బయటపడినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎవరైతే అధికారులుగా పనిచేశారో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకని ప్రభుత్వం మారినా కూడా ఉన్నతమైనటువంటి అంటే ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ మాట చెల్లుబాటు కాదు. వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఇంకా వైసీపీకి అనుగుణంగానే పనిచేస్తుంది. అలా పనిచేయడం వల్లనే ఈవేళ అక్రమ రేషన్ రవాణా అనేది విస్తృతంగా జరుగుతుంది. ఇప్పటివరకు కాకినాడ పోర్టు అనుకున్నది ఇప్పుడు విశాఖ పోర్టుకు కూడా విస్తరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మార్పులు చేర్పులు జరగకపోవడం ఒకటి, ఇంకా కూడా వైసీపీ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారనే విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులను కూడా ఇప్పుడు సెటరైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక డిపార్ట్మెంట్ అనే కాదు, ఇక్కడ ఇది రేషన్ బియ్యానికి సంబంధించినటువంటిది కాబట్టి పౌర సరఫరాల శాఖ మీద ఒకళ్ళ మీదే నెట్టేయడం అనేది కాదు. అటు పౌర సరఫరాల శాఖకి సంబంధించి బియ్యం తనిఖీలు అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మార్కెటింగ్ శాఖ సంబంధించి తనిఖీలు చేయడం అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రవాణా శాఖ చెక్ పోస్టుల దగ్గర వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి తనిఖీలు చేయట్లేదు. వీళ్ళతో పాటుగా రెవెన్యూ ఎక్కడైనా అనుమానం ఉన్నటువంటి ప్లేసెస్లో, ఎందుకంటే రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ ఎంత అయితే బాధ్యత ఉందో రెవెన్యూ శాఖ కూడా దీన్ని సీజ్ చేసినా, దీని మీద కేసులు నమోదు చేసిన తర్వాత వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా కూడా రెవెన్యూ శాఖకి సంబంధించినటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళెవరూ కూడా దీని మీద పూర్తి స్థాయిలో వర్క్ చేయకపోవడం వల్ల తాత్కాలికంగా అంటే చూసి చూడనట్లు లంచాల మొత్తుల్లో జోగడం వల్లనే ఇంత భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతుంది. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ మంత్రులు కానీ ఇతర అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ రైడ్ చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నా కూడా 100 టన్నుల్లోనే సీజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా కూడా 100 కేజీలు, 500 కేజీలు, 1000 కేజీలు, ఇది 1 టన్ను ఈ విధంగా దొరికినటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా 400 టన్నులు, 500 టన్నులు, 1000 టన్నులు ఈ విధంగా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత స్థాయిలో అటు రేషన్ బియ్యాన్ని మరి తీసుకుని వస్తున్నా, ఒక చోట నుంచి గోడౌన్లో నిల్వ చేస్తున్నా, వాటిని కంటైనర్ లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి కంటైనర్లోకి ఎక్కిస్తున్నా, ఇన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవేళ ఇది పోర్టులోకి వచ్చిన తర్వాత కస్టమ్స్ అధికారులు కూడా తనిఖీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు అంటే ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి వే బిల్స్ కూడా అవి నకిలీ బిల్లులు ఉండడం వల్ల, అంటే రైస్ మిల్లుల నుంచి వస్తుంది కాబట్టి అది ప్రాసెస్ చేసినటువంటి రైసు, వాళ్ళు ఆడించినటువంటి రైస్, ఇది రేషన్ బియ్యం కానటువంటి రైస్ అని ఆ బిల్లులు చేయడం వల్ల ఆ బిల్లుల ద్వారానే పోర్టులోకి సునాయాసంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా రెవెన్యూ కానీ, పౌర సరఫరాల శాఖ కానీ, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, కస్టమ్స్ అధికారులకి వస్తున్నటువంటి లోడులు అనుమానాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో తనిఖీలు చేయమంటే అప్పుడు తనిఖీలు చేస్తారు. కానీ నిరంతరం కస్టమ్స్ అధికారులు అయితే తనిఖీలు చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే అటు విశాఖ పోర్టుకి, ఇప్పుడు కాకినాడ పోర్టుని కొంత వివాదాల్లో ఉండడం, దానికి నిఘా ఎక్కువైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే విశాఖ పోర్టుని ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని లక్షల టన్నుల ఎగుమతి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు కాకినాడ పోర్టు మీద ఫోకస్ ఉండడంతో విశాఖ పోర్టు నుంచి గుట్టు చప్పుడు కాకుండా సరఫరా ఎగుమతులు చేసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాకినాడ పోర్టు వివాదాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎగుమతులు అనేవి ఇప్పుడు విశాఖ పోర్టు నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని వెనుక ఉన్నటువంటి నాయకుడు ఎవరు ముఠాగా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ డబ్బులు చెల్లిస్తున్నారు, కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వీటిని ప్రాసెస్ చేస్తున్నారు అనే పనిలో, తెలుసుకునే పనిలో అటు పౌర సరఫరాల శాఖ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పోలీసుల్ని, పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖకి సంబంధించినటువంటి అధికారుల్ని బృందాలుగా ఏర్పాటు చేసి ప్రస్తుతం 4 బృందాలు అయితే అటు కాకినాడ పోర్టు పరిధి, అదేవిధంగా విశాఖ పోర్టు పరిధిలో ఉన్నటువంటి రేషన్ బియ్యానికి సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.